ఆంధ్ర స్టైల్ చికెన్ పికిల్ అండి. నేను చెప్పిన ఈ చిన్న చిన్న చిట్కాలను ఉపయోగిస్తూ చేశారంటే 4-5 నెలల పాటు కూడా చికెన్ ముక్క అనేది గట్టి పడకుండా సాఫ్ట్గా జ్యూసీగా ఉండే విధంగా ఈ పికిల్ని మనం తయారు చేసి పెట్టుకోవచ్చు. నాన్ వెజ్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళ కోసం ఈ విధంగా చికెన్ పచ్చడిని ఇంట్లో చేసి పెట్టుకున్నామంటే ప్రతిరోజు కూడా మనం చికెన్ని ఆస్వాదించి తినొచ్చండి. ప్రతిరోజు అయితే మనం చికెన్ని వండుకోలేం కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలా చికెన్ పచ్చడిని మనం తయారు చేసుకోవచ్చండి. చికెన్ పచ్చడిని ఇంతవరకు ఒకసారి కూడా ట్రై చేయలేదంటే మాత్రం తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసేయండి. ట్రై చేయాలనుకుంటే నా ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. కిందైతే లింక్ అయితే ఇస్తున్నానండి. ఈ లింక్ని క్లిక్ చేసామంటే డైరెక్ట్గా వీడియో అనేది ఓపెన్ అయిపోతుంది. చికెన్ పికిల్ని ట్రై చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఒకసారి చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. నేను కూడా ఈ చికెన్ పచ్చడిని ఫస్ట్ టైం అయితే ట్రై చేశానండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ట్రై చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. చికెన్ పికిల్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని అయితే నాకు తెలపండి.